వామిటింగ్ మోషన్ సెన్స్ మేడం సార్ మన మర్దనపేట నియోజకవర్గంగా ఉన్న గ్రామంలో టౌన్లో ఉన్న ఎస్టీ హాస్టల్లో పిల్లలకు ఫుడ్ కంటామినేట్ అయ్యి మోషన్ స్టార్ట్ కావడం, లూజ్ మోషన్, దాంతోపాటు వామిటింగ్స్ కూడా అయ్యాయంటే పుటావుడిన అందరం నాయకులందరూ మా నాయకుల దగ్గర ఉండి ఆ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకురావడం, సకాలంలో డాక్టర్లు స్పందించి వారిని కూడా ట్రీట్మెంట్ చేసి కలెక్టర్ గారికి తెలియడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్లీ వాటర్ శాంపిల్ను క్లీనింగ్ చేసి బ్లీచింగ్ పౌడర్ తర్వాత ఫెనాయిల్ అవన్నీ వేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే చూస్తే అక్కడ హాస్టల్లో రైతులు ఏం చేస్తున్నారంటే హాస్టల్ వెనకాల ఉన్న పొలం రైతులు ఆ బోర్ నీళ్ళు పోకుండా బ్లాక్ చేస్తున్నారు అనేది దృష్టికి వచ్చింది. అది ఎంఆర్ఓ గారు నేను మళ్ళీ ఇద్దరం కూడా అధికారులతో, కమిషనర్, చైర్మన్ అందరం కూడా అధికారులతో పోయి విజిట్ చేసి దాన్ని ఏ విధంగా రైతులకు నచ్చ చెప్పి కాలువలో కలిసేటట్టు, డ్రైనేజ్లో కలిసేటట్టు చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగుతాం. అలాగే పిల్లలకు ఎలాంటి ఏం కాకుండా ఇంకేమన్నా అత్యవసర చికిత్స ఉన్నా కూడా దానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా బాగానే ఉన్నారు. అంటే ఎట్లా ఉంటుందంటే పిల్లలకు భయం అనేది ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి, తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఆ భయంతో ఉన్నారు. అందరికీ ధైర్యం చెప్పిన పాపలతో మాట్లాడినాను. అలాగే వాటర్ కూడా, ఎందుకంటే రెయినీ సీజన్ కాబట్టి ఆ ఫిల్టర్లు పనిచేస్తున్నాయా లేవా చెక్ చేసేదానికి కలెక్టర్ గారు కూడా తక్షణమే ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఏమన్నా వాటర్లో కంటామినేట్ వస్తుంది, ఫిల్టర్లు కావాలంటే ఇమీడియట్లీ ఆర్ఓ ప్లాంట్ కూడా చేంజ్ చేయించే దిశగా ముందుకెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి మంచి ఫుడ్ ఇచ్చే విధంగా, అంటే అన్ని మెస్ ఛార్జెస్ పెంచి సన్న బియ్యం ఇచ్చి ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారంగా మేము ఎప్పటికప్పుడు హాస్టల్ విజిట్ చేస్తున్నాం. పిల్లలకి ఏం కావాలనో వాటిని అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఇంకేమన్నా నేను కూడా మళ్ళీ ఒకసారి, ఇంతకుముందు ఒకసారి విజిట్ చేసినా మళ్ళీ విజిట్ చేస్తాను హాస్టల్ చేసి పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అవి ఏర్పాటు చేసే దిశలో వెళ్తాం.